Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో సివిల్ సప్లైలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే వెనుగండ్ల. పేదలకు అందించే బియ్యాన్ని దోచుకుని అప్పటి సివిల్ సప్లై మంత్రి 500 కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఎవరెస్ట్ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే పోయే రోజుల్లో 11 సీట్లు కూడా వైసీపీకి రావంటూ విమర్శించిన జనసేన నేతలు. వైకాపా పాలనలో అప్పటి గుడివాడ ఎమ్మెల్యే సివిల్ సప్లై మంత్రిగా వ్యవహరించిన కొడాలి నాని 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అసెంబ్లీలో కొడాలి నాని చేసిన అవినీతి చిట్టాను వివరించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ మరియు మిల్లర్లతో కలిసి పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని దోచుకున్న విధానంపై సమగ్ర విచారణ చేపట్టాలని, అవినీతికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అసెంబ్లీ సాక్షిగా కోరటం జరిగింది. ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటే మా తాజా మాజీ ఒక పనికిమాలిన వ్యక్తి దుర్మార్గం, అసలు గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ 1 గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటే ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష. మొత్తం మనం 2019లో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే. సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి పీడిఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా, కావాలని. అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటే కూడా దండగా. కాకపోతే సార్ కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే ఒక్క గుడివాడలో చూసుకుంటే గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేరిన పరిస్థితి. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి తెలిసిందే. సో ఫైనల్ గా ఆ పాత మంత్రి మీద, మా మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మొత్తం బయటకు తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 40,000లో 12,000 మాత్రమే జరిగినాయి అంటే ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి
ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు, మాజీ మంత్రి, మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. ఇంకో అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే దానికి ప్రతిఫలం మరొకసారి వైసీపీ నేతలు అనుభవిస్తారంటూ హెచ్చరించారు. జనసేన నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి విమర్శలు చేయడానికి పరిమితమైన వైసీపీ నేతలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పారని, అయినా వారు గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కనబడటం లేదని, జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మజీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న తాడేపల్లిలో పరదాల మధ్య నడిచిన మాజీ ముఖ్యమంత్రి పరదాలు తీసుకుని ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాం, నువ్వు అంతకుముందు 2019లో నుంచి 24 వరకు పాలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించావు. విమర్శించిన కారణానికి నువ్వు వైనాట్ 175 అన్నవాడివి వైనాట్ 11కి వచ్చావు. ఇప్పుడు కూడా విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు నీకు ఈ 11 కూడా ఇవ్వరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఎలా కష్టపడుతున్నారనేది నువ్వు చూస్తున్నావు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ రోజున నీ 5 ఏళ్ల పరిపాలనలో 1-2 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు లేని పరిస్థితుల్లో అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయినా కానీ నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే భయపడి ఏదో ఒక విమర్శలు చేయాలి కాబట్టి ఈ రోజున విమర్శలు చేస్తున్నావు. ఏంటో కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ స్థాయి చూసుకుంటే నువ్వు కూడా నిన్నటి నుంచి నీ గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అన్నీ నువ్వు కూడా నేనుంటావు. కోడికత్తు తక్కువ, గొడ్డలకి ఎక్కువ, ఇట్లాంటి ఏదంటే జైలుకి ఎక్కువ, సబ్ జైలుకి తక్కువ, ఇట్లాంటి విమర్శలు అన్నీ కూడా నీ మీద వస్తున్నాయి. నువ్వు జనసేన పార్టీ నాయకుల్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు నిద్రపోని రాజులు చూడాల్సి వస్తుందని చెప్పి మేము ఈరోజు చెబుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తే, ఈ రోజున మనకు రాజధాని లేని పరిస్థితి చేస్తే, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాని పరిస్థితి. ఖచ్చితంగా మేము చెబుతున్నావు, నువ్వు అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నువ్వు భయపడి ఈ రోజున అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఏదో స్కూల్ పిల్లలకి వెళ్ళినట్టుగా ఏదైతే నీకు టీసీ ఇస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు నువ్వు ఒక్కరోజు వెళ్ళి 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి బయటకు వచ్చేసిన పిరికి బంధం నువ్వు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎదురుపడి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈరోజు నువ్వు అసెంబ్లీ నుండి పారిపోయి నువ్వు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. ఖచ్చితంగా చెబుతున్నావు, నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక్క విమర్శ చేసినా నీకు వచ్చే 11 సీట్లు కూడా రావని చెప్పి చెబుతూ, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విమర్శిస్తే నువ్వు అంతకుముందు విజయసాయిరెడ్డి విమర్శించాడు. ఈ రోజున రిటైర్మెంట్ ఇచ్చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
అలాగే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇచ్చేసి శాశ్వతంగా నువ్వు కూడా బెంగళూరులోనో ఎక్కడైనా రియల్ ఎస్టేటో లేదా వ్యవసాయం చేసుకునే పరిస్థితి జనసేన పార్టీతో పెట్టుకుంటే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే నీకు 1,00,000 మంది సమాధానం చెబుతారు. అదే ఈ రోజున మేము గుడివాడలో చెబుతున్నాం. ఈ రోజున పోసాని కృష్ణమురళి కానీ వల్లభనేని వంశీ కానీ రేపొద్దున్న మా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కానీ ఎవరు విమర్శించినా ఈ రోజున కనీసం ప్రజల్లో కనపడిన పరిస్థితి నువ్వు చూస్తున్నావు. అలాగే నువ్వు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి నీకు ఉండదు. ఖచ్చితంగా నువ్వు రిటైర్మెంట్ తీసుకుని బెంగళూరులో ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్తున్నాం. నీకేమైనా విమర్శలుంటే ఏదన్నా పరిపాలనా పరంగా విమర్శించు, అంతేనే కానీ ఆయన స్థాయి ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని చెప్పి నీలాగా 1,00,000 కోట్లు పెట్టుకుని ఆయన ఏమీ ఎమ్మెల్యే అవ్వాల. ప్రజల అభిమానం 11 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి నీతో ఎన్నో మాటలు పడి నిన్ను నీ యొక్క ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ రోజున మగాళ్ళలాగా ఏదైతే 21 సీట్లు 21 గెలుచుకుని అలాగే 2 పార్లమెంట్ సీట్లు ప్రపంచంలోనే ఒక పార్టీకి 100% స్ట్రైక్ రేట్ను వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలోనే అది ప్రపంచవ్యాప్తంగా నువ్వు చూసుకో, రికార్డులు చూసుకో, ఏ పార్టీకి కూడా నుంచోపెట్టినన్ని సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అట్లాంటి 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రజలే నిన్ను ప్రజల దగ్గరికి రాని పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి నువ్వు శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకుని బెంగళూరులో వ్యవసాయం చేసుకునే పరిస్థితి నీకు కూడా వస్తుంది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఈ పరదాల ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నావు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా హౌస్ అరెస్టులు చేయడం సరికాదని సిపిఎం నాయకులు ఆసిఫిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమ సమస్యలు పరిష్కరించబడతాయని ఆశపడ్డ ఆశా వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న తరుణంలో ఆశా వర్కర్లను ఇంటి వద్దే నిర్బంధించి హౌస్ అరెస్టులు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆశా వర్కర్స్కి సమస్యలు పరిష్కరిస్తాను, వాళ్ళకి సెలవులు కానీ అట్లాగే వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు నేను పరిష్కరిస్తానని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్స్ ఆరోగ్య శాఖ మంత్రిని అట్లాగే వాళ్ళ డిఎంఏ వాళ్ళ అధికారుల్ని వాళ్ళని కలవటం జరిగింది. నిన్న కూడా అధికారులతో చర్చలు కూడా ఆశా వర్కర్స్ నిర్వహించారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయాలని వెళ్తూ ఉంటే ఆశా వర్కర్ని ఇళ్ల దగ్గరే నిర్బంధించిన పరిస్థితి. పోలీసులను పంపించి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్తే కేసులు పెడతామని ఇళ్ల దగ్గరే ఉంచారు. మహిళలు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని విజయవాడలో ధర్నా చౌక్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటే ప్రభుత్వం ఇంత దారుణంగా మహిళల్ని నిర్బంధించడం అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో విలువలే ఉంటాయనేది మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు ఎలా కార్మికుల్ని ఉద్యోగుల్ని నిర్బంధించినాయో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. వాళ్ళతో చర్చలు నడిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఇటీవల పేపర్లో చూస్తే ఎన్నికల ముందు ప్రభుత్వం మేము ఆశా వర్కర్స్కి గ్రాట్యుటీ ఇస్తున్నాం, ప్రసూతి సెలవులు ఇస్తున్నాం, జీవోలు ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి అయిపోయిన తర్వాత ఇస్తానన్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం రోజు పేపర్లో బాగా పరిపాలన ఉన్నట్టు చూపిస్తున్నారు కానీ ఆచరణలో వచ్చేటప్పటికి వీళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. గత ప్రభుత్వంలో 10,000 జీతం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ జీతం కూడా 10,000 2 భాగాలుగా 2 సార్లుగా ఇస్తారు. కానీ మిగిలింది పని ఒత్తిడి విపరీతంగా వీళ్ళు ఇంటింటికి తిరగడం, సర్వేలు చేయటం, రాత్రి 10 వరకు కూడా ఆ ఫోన్లు పనిచేయక అక్కడే ఉండటం, నానా ఇబ్బందులు పడుతున్నారు. పని ఒత్తిడి పెరిగి కొంతమంది ఆశా వర్కర్స్ కూడా చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి సెలవులు లేవు, వాళ్ళకి డ్యూటీ షార్ట్ సరైన పద్ధతిలో లేదు.
కానీ వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఈరోజు పెరిగిపోయి ఆశా వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలి. ఇట్లా నిర్బంధాలతో పరిష్కరిద్దాం అనుకుంటే ఆ నిర్బంధం చేసిన ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో అలాంటివే వీళ్ళకు కూడా పడతాయి. కాబట్టి వాళ్ళతో సామరస్యంగా చర్చలు జరిపి వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలి. అట్లా పరిష్కరించాలన్నప్పుడు ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అనేక పోరాటాలు చేసే వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ పరిష్కరించుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యల్ని తక్షణం వాళ్ళతో చర్చలు జరిపి పరిష్కరించాలి. ఇళ్ల దగ్గరకు పోలీసులను పంపించి నిర్బంధిస్తే ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో దీన్ని వెనక్కి ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఆలోచించి వాళ్ళతో సామరస్యంగా చర్చలు నడిపి సమస్యలను పరిష్కరించాలని, అట్లాగే పోలీసులను పంపి వాళ్ళ ఇంటికాడ నిర్బంధించడాన్ని మేము సిఐటిగా పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజా పరిపాలన చేయడం చేతకాక ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఎమ్మెల్యేకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆదరణతో 11 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసి నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సరికాదంటూ జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బయ్యవారి వీధిలో జనసేన నాయకులు సందు పవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కావాలంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా పోరాడుతున్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ప్రజా శ్రేయస్ కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటం వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నామంటూ జనసేన నాయకులు సందు పవన్ మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బుద్ధి తెచ్చుకుని వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వైసీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోయే పరిస్థితులు నెలకొంటాయంటూ హెచ్చరించారు. మరొకసారి తమ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే దానికి దీటుగా 1,00,000 మంది గొత్తెంతి వైసీపీ నేతలపై మాటలు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొదమల గంగాధర్, పేర్ని జగన్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే గడిచిన ఎన్నికల ఫలితాల అనంతరం మతి భ్రమించిన వ్యక్తిగా అసెంబ్లీకి రావాయా అని మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో లేనటువంటి అంశాన్ని బలవంతంగా ఈ రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దుతూ తనకి ఏమాత్రం అవకాశం లేనటువంటి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పని అడుగుతూ దానికి పవన్ కళ్యాణ్ గారు 11 సీట్లతో ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పారు. దానికి ఈ యొక్క సైకో ఓటమి తర్వాత పిచ్చపట్టి మదమెక్కి ప్రజా సమస్యలను గాలి వదిలేసేసి అతని ఇష్టానుసారం వాగుతూ ఉన్నాడు. అతను ఏంటంటే పిచ్చ మొక్కని నాటితే మంచి కాయలు వస్తాయని చెప్పని కోరుకోవటం జనానికి తప్పని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజో చెప్పారు. కానీ ఒక్క అవకాశం అని అడిగినందుకు 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అతనికి అవకాశం ఇస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం కూడా చూసేటువంటి పరిస్థితి. అలాంటి గంజాయి మొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గంజాయి మొక్క లాంటి వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు. కోడికత్తితో దాడి చేయించుకుని గొడ్డలిపోటుతో బాబాయిని వేసేసి 2019లో అధికారంలోకి దొడ్డిదారులు వచ్చినటువంటి నువ్వు రాజ్యాంగబద్ధంగా మొన్న 24 ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గాన్ని గర్వించే విధంగా గెలిచి దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూపించుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు 5 సంవత్సరాలు 151 మంది ఎమ్మెల్యేలతో పరిపాలించి 29 రాష్ట్రాల్లోనూ ఇదేం ప్రభుత్వం రా బాబు అని చెప్పని చేతరించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకు పవన్ కళ్యాణ్ గారికి పోలిక మేము ఇప్పుడు చెబుతా ఉన్నాం. నువ్వు మున్సిపాలిటీ వార్డు మెంబర్కి ఎక్కువ, రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడికి తక్కువ. అందుకనే నేను ప్రజలు చేదరించుకుని నీకు 11 సీట్లకి నేను పరిమితం చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతా ఉన్నావు. నువ్వు గంజాయి మొక్క అని చెప్పి పీకిని పక్కన పడేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. మీకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే 10% సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు అసెంబ్లీలోకి అడుగు, తప్పులేదు. నీ ఇవ్వకపోతే మాట్లాడాలి. నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి పులివెందులకు ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే కేటగిరీలను బట్టి స్థానాలను కల్పిస్తూ ఉంటారు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే గడిచిన 5 సంవత్సరాల్లో
నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్పని నువ్వు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా పట్టుమని 2 నిమిషాలు కూడా నీకు ఇచ్చినటువంటి సీట్లు 11, ఆ 11 నిమిషాలు కూడా నువ్వు అసెంబ్లీలో కూడా లేకోకుండా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి పరిస్థితిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఇన్నా నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డల పోటుకు తక్కువ. నువ్వు చేసేటువంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారతీయ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా పూర్తి విశ్వాసంతో అమలుపరిచేటువంటి విధానం ఏదైనా ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుపరుస్తూ ఉంది. నీ తాత రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెట్టడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడమని చెప్పని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈసారి నిన్ను పులివెందులు ఎమ్మెల్యేగా కాకోకుండా పులివెందులు కార్పొరేటర్గా గెలిపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని చెప్పని కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడేటప్పుడు మనం ఏ స్థాయి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం. నీకు మొన్న పులివెందుల్లో నీకు వచ్చిన మెజార్టీ ఎంత? 61,000. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజార్టీ ఎంతో తెలుసా? 73,000. నీకంటే ఎక్కువ మెజారిటీతో నా సొంత అడ్డ కడప జిల్లా మొత్తం నాదే విర్రవీగేటువంటి నీకు నీ కుటుంబానికి సవాల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు 73,000 మెజార్టీతో మొన్న అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన కంటే తక్కువ ఓట్లతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. పిచ్చ మాటలు పిచ్చ వాగుడు వాగావంటే మాత్రం ఈసారి పులివెందుల్లో కూడా కనీసం ఇప్పటికే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తావు. ప్రజల తరపున ఏ రోజు మాట్లాడు. కరోనా వస్తే కనీసం ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ అల్లాడిపోయారు. ఆ రోజున పోరాటం చేసింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నాయకులుగా మేము. కౌలు రైతులు నీ ప్రభుత్వంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం నువ్వు వెళ్ళి ఓదార్చలేకపోయావు. కానీ పవన్ కళ్యాణ్ గారు సొంత కష్టార్జితంతో ₹1,00,000 ప్రతి కుటుంబానికి ప్రతి కౌలు రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితిని నువ్వు మర్చిపోయావు. మర్చిపోయి భ్రమించి నీ మతి మొత్తం భ్రమించింది అనమాట. 11 సీట్లు వచ్చేటప్పటికి నువ్వు ఏం చేయాలో ఏం అవ్వాలో నీకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నీ పార్టీకి ఎక్కడా కూడా గుర్తింపు లేదు. అసలు జీవితకాల సభ్యత్వం ఎవడన్నా ఇస్తాడా? ఈసీఏ తిట్టింది నేను మొన్న ఎలక్షన్లో. జీవితకాల సభ్యత్వం ఏ పార్టీకి ఉండదని చెప్పాను. అదేమి రూలు? ఇలాంటివన్నీ రాజారెడ్డి రూల్స్ అన్నీ పెట్టుకుని ఉన్నావు కాబట్టి నీకు జనం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటివన్నీ మానుకుని ముందు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షం పోరాటం చేస్తే ప్రజలు నిన్ను మెచ్చితే 2029లో కనీసం అప్పుడన్నా నీకు ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే ముందు దాని మీద దృష్టి పెట్టమని చెప్పి ఈ జగన్ గారికి నేను ఉచిత సలహా కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. నిన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సంగతి గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ కోణాన్ని నుంచి పార్టీ ఆవిర్భవించింది, ఆ ఆవిర్భవించిన కోణం రాష్ట్ర ప్రజానీకం ఆయన్ని 1 సీటు కాదు 21 సీట్లుగా ప్రమోట్ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఇట్లాంటి ఇవాళ తండ్రి ఆస్తి 58 సీట్లు ఇచ్చిన తండ్రి రాజశేఖర రెడ్డి గారు తండ్రికి వారసుడు గారు 58 సీట్లు ఇస్తే ఆ 58 సీట్లను నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితియుడు ఒక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఒక నియంతగా నీకు 11 సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితిని నువ్వు బజారి మనుషులాగా తిరుగుతూ ఉన్న ఆస్తిని కూడా కాపాడుకోలేని స్థితిలో తండ్రి ఇచ్చిన ఆస్తిని కాపాడుకోలేని నువ్వు ఇవాళ ఒక్క సీటుతో స్టార్ట్ అయ్యి 21 సీట్లు సాధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయాన్ని ఇది అని నీ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ఇప్పటికైనా కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న జిల్లాలో మేము జిల్లా నాయకులుగా మేము చెబుతూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మేము బానిసత్వంలోనే బతుకుతాం, మేము బానిసత్వంలోనే ఉంటాం, ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసిన ఒక నియంతని, ఒక తండ్రి తర్వాత తండ్రిని కూడా చంపిన వారసుడిని ప్రమోట్ చేస్తారో,
ఒక క్రిమినల్ ప్రమోట్ చేస్తారో రాజకీయ నాయకులందరూ ఇక్కడకున్న సామాజిక వర్గాలు 70 ఏళ్ల స్వతంత్ర పరిపాలన తర్వాత మీకు ఒక రాజ్యాధికారం మీకు అని ఇస్తూ ఒక రాజకీయ కులాలని అణిచివేసిన నాయకులు మీరు ఇవాళ నిజమైన ఒక ప్రజాస్వామ్యానికి వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని పార్టీల భావజాలాన్ని వేదికగా తీసుకుని ఒక నాయకత్వాన్ని నిర్మించే రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా పార్టీ కేంద్రాన్ని కూడా కన్విన్స్ చేసుకుని నాయకుడిగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని ఓ ప్రజాస్వామ్యవాదిని, పవన్ కళ్యాణ్ అంటే ఒక మానవతావాదిగా ఇవాళ నిర్మించుకున్న కోటను బద్దలు కొట్టడం మీ వల్ల అవుతుందా? ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి. ఏదైతే సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అణచబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా చెబుతున్నాం. అణచబడ్డ కులాలు ఈరోజు ఏకం కండి భవిష్యత్తు మనది. ఈ సందర్భంగా భవిష్యత్తు మనది చూపించిన చరిత్ర ఉంది. ఈ సందర్భంగా మీకు ఒకటే మనం చేస్తున్న నాయకత్వానికి రండి, కలిసి పని చేద్దాం, ఓ ప్రజాస్వామ్య వేదిక నిర్మిద్దాం. ఇది అందుకే పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ అణసపడ వర్గాలకి మనం అధికారంగా ఉందాం, పరిపాలిద్దాం రండి అని మేము జనసేన జిల్లాగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీటింగ్ అని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి విమర్శించారు. ఈయన ప్రభుత్వం స్థాపించిన కాడి నుంచి ఆయన అంతకుముందు ఏం చేశారు? ఈయన అందరి మీద గోండాయిజాలు చేపించి ప్రజా పరిపాలన సరిగ్గా లేకోకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసేసి ఏ ఒక్క పని కూడా చేయకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఈయన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అయింది. ఈయనకి ఇచ్చిన 156 సీట్లు ఇచ్చారని ఇచ్చారు. ఆ ఇచ్చిన సీట్లు కూడా నిలబెట్టుకోలేకోకుండా ఒకటే ఏదో చేస్తాను నేనని చెప్పని జనాలందరిని ఇబ్బంది పెట్టి తర్వాత ఏమో ఎలక్షన్ ముందేమో 170 సీట్లు మేమే గెలుస్తాం వైనాట్ అని చెప్పాడు. ఇవాళ లాస్ట్కి 11 సీట్లకు పరిమితం అయిపోయాయి. నువ్వు కూడా వచ్చి విమర్శిస్తున్నావు. నీకు కావాల్సింది ఏంటి? అసెంబ్లీలో నీకు ప్రత్యేక ఇది కావాలంటున్నాడు. ఏది మన దాని ప్రతిపక్ష హోదా కావాలంటావు. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు నీకు? దానికి సీట్లు ఉంటే ఇస్తారు ఎవరైనా సరే. సీట్లు లేకుండా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలండి. అంతా సైకో విధానం, సైకో ఇది తప్ప నీలో ఏది ఒకటి కూడా మంచిదనం లేదు. ఆలోచన విధానం లేదు. అసలు రాజ్యాంగం ఎలా ఉంది దాన్ని బట్టి వెళ్ళాలనేది నీ దగ్గర లేదు. సిస్టమే లేదు నీ దగ్గర. పరిపాలన చేసావు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా వినియోగించుకోలేకపోయావు. నువ్వు కూడా విమర్శిస్తావు అంటే ఎట్లా కుదురుద్ది? ఇవాళ జనసేన పార్టీ అంటే ఒక సిద్ధాంతపరంగా ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రజలకి సేవలు చేసుకుంటూ ఈ రోజున పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మేమంతా సిద్ధాంతాల పరంగా వెళ్తాం తప్ప నీకు మళ్ళీ సైకో విధంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతాం, లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టించడం, ఇంట్లో వాళ్ళని తిట్టించడం, మాట్లాడితే నువ్వు అసలు ఒక ఇష్టారాజ్యంగా చేసావు తప్ప పరిపాలన చేయలేదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వాళ్ళతో సహా తిట్టించావు. నువ్వు అసలు నీకు ఏంటి సంబంధం? అది పరిపాలనకి దానికి సంబంధం ఏంటి? పరిపాలన విధానం మీద నడిస్తే నీకు ఒక ప్రత్యక్ష హోదా వచ్చేవాడు కదా అసెంబ్లీలో. ఆ సీట్లు ఉన్నాయి కదా నీకు. ఇవాళ నువ్వు చేసింది సరిగ్గా చేయలేదు కాబట్టి పరిపాలన నిన్ను ఇవాళ 11 సీట్లకు పెట్టారు. అది గుర్తించుకుని మాట్లాడిన, అంతేగాని నీ సైకో విధానంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలంటే గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి, మా జనసేన పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం అందరం కలిసి కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచిగా ఇప్పటికైనా మారతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ప్రజా శ్రేయస్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొరకు శ్రమిస్తూ కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాడ నాగరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరాన్నజీవి లాంటి వాడని విమర్శించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని, ఇకపై పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరోసారి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ వారు హెచ్చరించారు. ప్రజలకి ఏది అవసరం, ఈ రోజున కూటమి పార్టీ యొక్క ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉంది అనే విషయానికి ప్రజలకు తెలియజేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క అవసరత ఏంటి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేయవలసిన ఆవశ్యకత ఏంటనేది ప్రజలకి సవివరంగా వివరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రోజున మీకు చింత తెచ్చినా
పులుపు సావల, అధికారం కోల్పోయినా అహంకారం పోలా. మీరు పోదు, మీది ఇక ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమాత్రమైన మాట జారినా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కష్టపడి పార్టీని నిర్మించుకున్నాడు, కష్టపడి పార్టీలోని ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఈ రోజున భారతదేశంలో ఏకైక పార్టీ 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారు. నీవు పార్టీ గెలిపించావంటే పెద్ద విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని గెలిపించడం అంటే పెద్ద విషయం కాదు, అది పెద్ద పని కూడా కాదు. ఎందుకంటే దానికి అనేక రకాలుగా సహకరించిన వ్యక్తులు ఉన్నారు. తండ్రి గారి పేరు చెప్పుకున్నాం, బాబాయ్ గారి మన్నాన్ని వాడుకున్నాం, తల్లి చేత బైబిల్ పట్టించి బైబిల్ వాడుకున్నాం, చెల్లి సెంటిమెంట్ను వాడుకున్నావు. ఇంతమంది ఇన్ని రకాలుగా నీకు సహాయం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చావే తప్ప నీ స్వశక్తితోనే కానీ, నీ యొక్క మంచితనంతో కానీ, నీ సత్ప్రవృత్తంతో కానీ నువ్వు అధికారంలోకి రాలేదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ అలా కాదే. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి 2014 ముందు పార్టీని స్థాపించి మరి పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, అప్పుడున్న విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలోని ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేసి ఫ్రెండ్లీ పోటీనెస్ అనేది ఆయన అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి మరి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. నీకులాగా ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేయలేదే పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. 2019లో ఓడిపోయినప్పుడు, పార్టీ ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది అని ఒక ఛాలెంజ్గా తీసుకొని 2024లోని మరి తన పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, 2 ఎంపీలను గెలిపించుకున్నాడు. మీరు ఎవరైతే మీ సైకో బ్యాచ్తో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు తాకడమని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికారో వాటిని అన్నింటినీ కూడా పటాపంచలు చేసి ఈ రోజున భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అందరికీ తెలియజేసేటట్టుగా ఆయన నిలబడ్డాడు దేశ రాజకీయ పార్టీల్లోని రాజకీయ వ్యవస్థలని. మరి ఎవరు గొప్పవారు? ఎవరు కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ? ఎవరో సహాయం చేస్తే గానీ నువ్వు పైకి రాలేని వ్యక్తి, పరాన్నజీవి నువ్వు. స్వశక్తితోని మరి తను తాను పోషించుకుంటూ, వ్యవస్థను పోషించుకుంటూ, రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీ వ్యవస్థను రూపొందించుకున్న స్వయం ప్రకాశిత వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని నీ యొక్క అహంభావంతో నువ్వు మాట్లాడినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వానికి భంగం కలగదు. దేశంలో ఉన్న ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. మీరు ఈ రోజున అన్ని అబద్ధాలు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ప్రభుత్వంలో సివిల్ సప్లైలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే వెనుగండ్ల. పేదలకు అందించే బియ్యాన్ని దోచుకుని అప్పటి సివిల్ సప్లై మంత్రి 500 కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఎవరెస్ట్ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే పోయే రోజుల్లో 11 సీట్లు కూడా వైసీపీకి రావంటూ విమర్శించిన జనసేన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.